రూట్ అయితే చాలా బాగుంది. రోడ్డు మాత్రం చాలా హైలైట్ అవుతుంది. ఇక్కడ నుంచి జనగం 20 or 30 కిలోమీటర్స్ అయితే బాగా నచ్చేది ఏంటంటే ఈ రోడ్డే. ఎప్పుడు నేను ఇక్కడ నుంచి బస్సులో అయితే వెళ్ళేది. యాక్చువల్గా నేను ఇలాంటివి ఎప్పుడు తినను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. ఇక వచ్చేసాం గుడికి. సో నేను ఈ టెంపుల్ గురించి స్టోరీ అయితే చెప్తా, నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాం. మీరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. సరస్వతి పోయాం. ఇక్కడ నాకు బాగా నచ్చిన ఏంటంటే లొకేషన్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఇట్లా చెట్లు అటు పక్కన ఇటు పక్కన ఈ మధ్య చెట్లు కొట్టేస్తారు, కాకపోతే కొట్టేది ఎప్పుడు ఇటు నుంచి తీసుకొచ్చి అయితే ఇచ్చింది అమ్మాయి. బాగుంది చాలా. సో తిందాం, తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా. టేస్ట్ మాత్రం బిర్యానీ చాలా బాగుంది, కాకపోతే అలా రసం పక్కన పెడతారు గ్రేవీ, అది మాత్రం బాగాలేదు. నిత్యం తామర పువ్వులతోటి అష్టోత్తర పూజ ఉంటుంది. ఈ ఆలయంలో ఏడాది మొత్తం అక్షరాభ్యాసం ఆంధ్రదేశంలో లేదు. త్రయోదశి నాడు శనేశ్వర పూజను నిర్వహిస్తారు. ఇక్కడ శ్రీ ఆలయం భూమి నుంచి 2 అడుగులు లోతులో ఉండగా అందులో నుంచి పాక్కుంటూ. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, అనదర్ న్యూ వీడియో. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు అని అనుకుంటున్నా. ఈ రోజు మనం బ్లాగ్ ఏంటంటే మనం గజ్జలు అయితే పోతున్నాం. ఈ రోజు మా అన్న సీతారాంపురం కాడ ఉన్నాడట, ఆయన దగ్గరికి నేనైతే పోవాలి. మా అన్న బైక్ ఉంది ఇక్కడ పెట్టిపోయిన ఊళ్ళో, ఆ బైక్ నేను తీసుకొని మా అన్న దగ్గరికి అయితే పోతా. అక్కడ నుంచి గజ్జలకి అయితే పోతాము. అన్నకి చిన్న వర్క్ ఉందంట అక్కడ. సో వర్క్ చూసుకొని అక్కడ టెంపుల్స్ ఉంటాయట, ఆ టెంపుల్స్ కి వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ సింబల్ మాత్రం ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవాలైతే మర్చిపోకండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సీతారాంపురం అయితే వచ్చాను. అక్కడ నుంచి మా ఊరు నుంచి బ్లాగ్ ఏం చేయలేదంటే నా దగ్గర ఫోన్ లేదు, ఇది మా అన్న ఫోన్ అయితే చేస్తున్నాను. అన్న దగ్గరకు వచ్చినాకనైతే కంటిన్యూ అయితే చేస్తున్నాను. నుంచి కొమ్మాల నుంచి సీతారాంపురము ఒక 60 కిలోమీటర్స్ ఏమో వచ్చింది. మా అన్న దగ్గరకు వచ్చినాక మేము ఇద్దరం కలిసి గజ్వెల్కి అయితే బయలుదేరాము. సో ఇప్పుడైతే పోతున్నాం. ఇక్కడ గుట్టలు అన్ని అయితే చాలా బాగున్నాయి. సో చెప్పేందంటే నాది ఇదే ఫస్ట్ రైడ్ అనమాట. నేను ఎప్పుడు ఇంత లాంగ్ డ్రైవ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని అయితే చూద్దాం. నేను మా ఊరు నుంచి సీతారాంపురం వచ్చే రూట్ అయితే చాలా బాగుంది. రోడ్డు మాత్రం చాలా హైలైట్ అవుతుంది. ఆ లొకేషన్స్ అన్ని మిస్ అయినా, ఎందుకంటే నాకు ఫోన్ ఉన్నాయి తీసినా బాగుంది అనిపించింది. ఎక్కడికైనా బాగానే ఉన్నాయి అనుకోను, కాకపోతే అంత రేంజ్ లో అయితే లేవు. అక్కడ లొకేషన్స్, చెట్లు అవన్నీ అయితే చాలా మస్తు అనిపించింది నాకు రైడ్ చేస్తుంటే. మా అన్న ముందుకు వస్తుంటే ఏదో షాప్ దగ్గర ఆపిండు. షాప్ దగ్గర ఏమన్నా కొనుక్కుంటాడేమో అనుకున్నా, కాకపోతే ఆయన మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అట. ఆయన దగ్గర జెర్సీ మాట్లాడి ఏదో బుక్ నోట్స్ ఉంది, అది అట్నే ఆయన బైక్ ది ఆయిల్ డబ్బు ఉంటే అది తీసుకుని అయితే బయలుదేరుతున్నాము. నేనేమో ఏదన్నా కొనుక్కుంటాడేమో అనుకున్నా. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఆ షాప్ దగ్గర నుంచి రిటర్న్ అవ్వగానే ఒక 5 కిలోమీటర్స్ రాగానే హైవే అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే ఇది జనగం హైవే అనమాట. ఇక్కడ నుంచి జనగం 20 or 30 కిలోమీటర్స్ అయితే ఏమో ఉంది. అక్కడ నుంచి అక్కడ ఏమైనా తిని జనగం దగ్గర లేకపోతే ఏమైనా తాగి జ్యూసులు ఇట్లా ఏమైనా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ అయితే ఉంది. నాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే ఈ రోడ్డే. ఎప్పుడు నేను ఇక్కడ నుంచి బస్సులో అయితే వెళ్ళేది, ఫస్ట్ టైం బైక్ లోనైతే వెళ్తున్నా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. రోడ్డు పైన ఒక 1 year బ్యాక్ అయితే ఇది కట్టారు. నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు ఎక్కువ శాతం అయితే నేను బస్సులోనే వెళ్ళేది. బైక్ మీద వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. వ్యూ మాత్రం చూడండి ఎంత బాగుందో. మనం ఇంకా జనగం వెళ్ళడానికి 1 కిలోమీటర్ అవుతుంది. ఇక ఆల్మోస్ట్ అయితే జనగం వచ్చేసినట్టే. ఇక లాస్ట్ కి జనగం అయితే రీచ్ అయిపోయాం. ఇది జనగంలో సెంటర్ పాయింట్ అనమాట. మనకి సిగ్నల్ అయితే పడ్డది, 5 seconds పడ్డంగా అయిపోయింది. ఇక మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి. ఇది జనగం మంచిగా ఏనుకొమ్మలతోటి బాగా అవుతుంది సెంటర్ లో. ఇది సిద్దిపేట రోడ్ అనమాట. ఇక్కడ నుంచి సిద్దిపేటకు వెళ్ళి అక్కడ నుంచి అయితే గజ్వెల్ కి అయితే వెళ్ళిపోవాలి. మనకైతే చాలా ఆకలి అవుతుంది. మనం తినాలి, మనం మంచిగా హోటల్స్ ఉంటాయి మన తినాలి, లేకపోతే జ్యూస్ ఇట్లా మనం ఉంటే తాగైతే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఈ రోడ్డు కూడా చాలా అయితే బాగుంది. పక్కన అన్ని పూల కుండీలు అవన్నీ అయితే పెట్టారు. ఇట్లా ఉండాలన్నమాట రోడ్డు. మా అన్న నుండి ఏమన్నా తిందామంటే ఆల్రెడీ 12 అయిపోయింది కదా, ఇక డైరెక్ట్ లంచ్ చేద్దాం, ఏమన్నా జ్యూస్ గిట్ట తాగి వెళ్ళిపోమన్నాడు. మా అన్ననైతే బాదం పాలు అయితే చెప్పిండు. అలానే ఐస్ క్రీమ్ వేయమన్నా ఐస్ క్రీమ్ కూడా వేసి ఇచ్చాడు. యాక్చువల్గా నేను ఇలాంటివి ఎప్పుడు తినను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. మా అన్న తినరా బాగుంటుంది అంటే తిన్న. ఐస్ క్రీమ్ మాత్రం గట్టిగా ఉంది, అది నోట్లో వేసి కొరికినా కొరకలేదు. అది పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. ఇక తాగేసి అయితే బయలుదేరిపోయాం. ఇక నాకు బాగా నచ్చిన ఏంటంటే లొకేషన్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఇట్లా చెట్లు అటు పక్కన ఇటు పక్కన ఈ మధ్య చెట్లు కొట్టేస్తారు, కాకపోతే కొట్టేది ఎప్పుడు ఇట్లా ఉంచాలి. ఇక్కడ మాత్రం లొకేషన్స్ మాత్రం బాగా అనిపిస్తుంది నాకు. మా అన్న బైక్ డ్రైవ్ చేసి చాలా అలసిపోయాడు, జెర్సీ ఆగుదాం అంటే ఆగిండు. ఇక్కడ మాత్రం మొక్కజొన్న చెట్లు అయితే చాలా ఉన్నాయి. అక్కడ ఒక గమ్మత్తు విషయం ఏంటంటే అటు ఎండిపోయిన
అయిపోయి ఉంది, మొత్తం ఒకటి పచ్చిగా ఉంది, చాలా బాగుంది వ్యూ. అక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ రాగానే నాకు ఈ వ్యూ అయితే కనపడ్డది. ఎమ్మటే ఫోన్ తీసి వీడియో అయితే తీసేసాను. ఇంతవరకు నేను ఇట్లా తాడి చెట్లు ఇన్ని అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే నా ఫస్ట్ టైం. చాలా బాగుంది అయితే అనిపించింది నాకు ఈ వ్యూ. ఇక్కడ గజ్వేల్ బోర్డు అవుతుంది, కాకపోతే ఎన్ని కిలోమీటర్లు ఉందో అయితే చెప్పలేదు. ఆ బోర్డు కాంచి 40 కిలోమీటర్స్ అవుతుంది. రాగానే ఇక్కడ ఏమన్నా తిందామని అయితే హోటల్ కి అయితే వచ్చాం. సో లోపలికి అయితే వెళ్ళి హోటల్ నేమ్ వచ్చేసి ద్వారకా గ్రాండ్స్ అట. మరి 150 రూపీస్ అని ఉన్నది. ఏంటో మరి లోపలికి అయితే పోయి చూద్దాం, ఆఫర్ అట ఏదో. సో లోపలికి రాగానే ఎవరో బ్రో ఉన్నాడు అక్కడ, పైన అయితే ఉంటుంది అన్నాడు. పైకి అయితే వెళ్ళిపోమన్నాం. మేము లిఫ్ట్ లో అయితే వచ్చేసాము. సో ఈ హోటల్ కి 2 ఫ్లోర్లు అయితే ఉన్నాయట, ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ అట. మనం ఎట్లా బయట నుంచి వచ్చినాం కాబట్టి నాన్ ఏసీ లా కొంచెం చల్లగా ఉండదని ఏసీలోకి అయితే వచ్చేసాం. కాకపోతే చూడగానే ఇలా ఎవరైతే లేరు, ఒక్కరికి లేరు, మేము వచ్చినట్టున్నాం. ఫస్ట్ పైనకి అయితే వచ్చినాం. మళ్ళీ టేబుల్ మీద ఆల్రెడీ మెనూ అయితే పెట్టారు, దానిలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మనం ఎన్ని వెరైటీస్ చూసినా మనం తినేది ఒకటి బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసా. బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి తీసుకొచ్చి అయితే ఇచ్చింది. అమ్మాయి బాగుంది చాలా. సో తిందాం, తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా. టేస్ట్ మాత్రం బిర్యానీ చాలా బాగుంది, కాకపోతే అలా రసం పక్కన పెడతారు గ్రేవీ, అది మాత్రం బాగాలేదు. మొత్తం ఆవాలు ఉంది. అది తినేసి అయితే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటారట, ఆయన దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. నాకు ఇక్కడ బాగా నచ్చినది ఏంటంటే ఈ నేచర్, చెట్లు, ఈ రోడ్డు అనేది చాలా బాగుంది. మీరు మంచి నేచర్ లవర్స్ అయితే మీరు రావచ్చు, మీకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. ఆయన ఇంట్లో ఏదో వర్క్ చేస్తున్నాడు, అట్లా తిరిగిరా పూరా అని చెప్పిండు. ఒక 20 మినిట్స్ అయినాక మళ్ళీ రా అన్నాడు. సో మేము అట్లా ఏదైనా తిరుగుదామని అయితే పోతున్నాము. మా అన్న ఇక్కడ ఇంత ముందుకి వర్క్ చేసినట. మా అన్న ఏం చేస్తాడంటే ఎవరికైతే మిషన్ తోలుదాడు అనమాట. ఇంత ముందుకి ఇక్కడికి వచ్చినట. ఆయనకి ఇక్కడ అన్ని ప్లేసులు తెలుసు. ఇట్లా చెరువు కట్ట మీద పోవాలంటే పోందా అని చెప్పిండు. సో ముఖం కాజేలు కడుకుందామని నేను చెర్లకు అయితే దిగాను. జాగ్రత్తది దిగకు ఎంతమంది ముందు హీరో ఇక అక్కడ ముఖం కడుక్కొని రిటర్న్ అయితే అయిపోయా. ఇక నేను వీడియో మొదట్లో నేను గుడికి వెళ్తున్నా అని చెప్పిన కదా, అది ఏం గుడి అంటే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవాలయం అనమాట. అక్కడికైతే పోదాం. ఇక్కడ నుంచి మ్యాప్ పెట్టుకొని చూస్తే ఒక 6 కిలోమీటర్స్ ఉందట. సో అక్కడికి వెళ్ళాకైతే నీకు ఆ గుడి గురించి అయితే చెప్తా. మూసిందో తెరిచిందో అయితే మనకైతే తెలియదు ఇంతవరకు. ఇదే అనమాట ఆ గుడి. ఇంకొక 1 కిలోమీటర్ అవుతుంది. మీరు ఇంత ముందుకు ఎప్పుడైనా ఈ గుడి దగ్గరకు వచ్చుంటే కామెంట్ అయితే చేయండి, వచ్చారో రాలేదు. సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అది క్లోజ్ ఉందో ఓపెన్ ఉందో మనకి తెలియదు. క్లోజ్ ఉంటే మాత్రం ఏం చేయలేని పరిస్థితి మనది. సో మొత్తానికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే ఎంట్రింగ్స్. పబ్లిక్ మాత్రం ఎక్కువనైతే కనపడలేదు ఇంతవరకు. చాలా మంది గుంపులు అయితే ఎక్కడైతే కనపడలేదు. మేమే పోతున్నాం. లోపల ఉన్నారు, మళ్ళీ మేబీ లోపల ఉన్నారేమో చూద్దాం. యాక్చువల్గా నాకు ఈ గుడికి రావాలని ప్లానింగ్ అయితే లేదు. మా అన్న సీతారాంపురం ఉన్నాడు, ఆయన తీసుకొని గజ్జల వరకు అయితే వద్దాం అన్నాడు. అట్లా నేను ఎందుకు వచ్చినంటే మా ఊరికి పోయేది ఉంది. జనగాం నుంచి అక్కడ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. మా ఊరికి పోదామని అయితే నేను వచ్చా. సో ఇక అందులో ఈ గుడి దగ్గర ఉంది కదా అని వచ్చేసాం గుడికి. సో నేను ఈ టెంపుల్ గురించి స్టోరీ అయితే చెప్తా. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాం, మీరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. సరస్వతీ దేవి సకల విద్యా స్వరూపిణి. సరస్వతీ దేవిని చదువుల తల్లిగా కొలుస్తారు. ఈ దేవి కొలువై ఉన్న ప్రముఖ దేవాలయాలలో శ్రీ విద్యా సరస్వతీ దేవి ఆలయం కూడా ఒకటి. తెలంగాణలోని మెదక్ జిల్లాలో కరీంనగర్ రహదారుల్లో కొంచెం పక్కన గ్రామంలో కొండపై ఉంది శ్రీ విద్యా సరస్వతీ దేవి ఆలయం. వర్గల్ పక్కన ఉన్న కొండపై ఉన్న ఆలయం శ్రీ విద్యా సరస్వతి దేవి ఆలయం. బాసర తర్వాత రాష్ట్రంలో అత్యధిక ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని వర్గల్ సరస్వతి క్షేత్రం లేదా శ్రీ విద్యా సరస్వతి దేవి ఆలయం అని కూడా పిలుస్తారు. చుట్టూ లోయ, పక్కన కొండతో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం. 1998లో సరస్వతీదేవి భక్తుడు, వాస నిపుణుడు ఏఎం చంద్రశేఖర వర్మ ఈ దేవాలయాన్ని కట్టించారు. ఈ ఆలయం నిర్వహణ శ్రీ కంచె కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ గర్భగుడి 3 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. గుడి ముందున్న 10 అడుగుల ఎత్తులో శ్రీ సరస్వతీదేవి విగ్రహం చాలా ఆకట్టుకుంటుంది. అంటే సరస్వతీదేవి పుట్టినరోజు మూల నక్షత్రం కనిపించినప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. గర్భగుడిలో ఉన్న అమ్మవారు 6 అడుగుల భారీ విగ్రహం. చిరునవ్వుతో వీరా పుస్తకం ద్వారినిలా వెండి తొడుగుతో దగదగా మెరిసిపోతూ ఉంటుంది. తెల్లని వస్తువులతో నయనానంగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారికి నిత్యం తామర పువ్వులతోటి అష్టోత్తర పూజ ఉంటుంది. ఈ ఆలయంలో ఏడాది మొత్తం అక్షరాభ్యాసం జరుగుతుంది. ఈ ఆలయం పిల్లలకు అక్షరాభ్యాసం ప్రసిద్ధి.
వసంత పంచమి నాడైతే భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో శంభు దేవాలయం ఉండేదట. ఈ ఆలయం భూమి నుంచి 2 అడుగులు లోతులో ఉండగా అందులో నుంచి పాక్కుంటూ శంభు స్వామిని దర్శనం చేసుకునేవారు. ఇంకా ఇక్కడ ఒక రాత ధ్వజస్తంభం ఉండగా సీతారామ లక్ష్మణ లక్ష్మీదేవి విగ్రహాలతో పాటు పెరవేసుకొని ఉన్న 2 స్వర్ప జంట విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలా ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న ప్రదేశంలో సరస్వతీ దేవి ఆలయాన్ని నిర్మించాలని భావించి 1989 సంవత్సరంలో వసంతమి పంచమి నాడు శంకుస్థాపనం చేయగా 1992 సంవత్సరంలో నాగదస్త త్రయోదశి నాడు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యా నరసింహ భారతీయ స్వామి ఈ ఆలయంలో శ్రీ విద్యా సరస్వతీ దేవి, ఆ తర్వాత కంచపీఠానికి చెందిన శ్రీ శ్రీ శంకర విజయ సరస్వతి స్వామి, శ్రీ శనేశ్వర విగ్రహాలు ఇక్కడ వేద పాఠశాలను ప్రారంభించారు. ఈ ఆలయం ఉన్న గుట్ట దిగువన 3 అడుగుల రాతి శనేశ్వర విగ్రహంతో పాటు దేవాలయం కూడా ఉంది. ఇంత ఎత్తున్న శనేశ్వర విగ్రహం ఆంధ్రదేశంలో లేదు. త్రయోదశి నాడు శనేశ్వర పూజను నిర్వహిస్తారు. ఇక్కడ శ్రీ విద్యా సరస్వతి దేవితో పాటు కొండపై లక్ష్మీ గణపతి, శనేశ్వర శివుడి యొక్క దేవాలయాలు ఉన్నాయి. కొన్ని వైష్ణవ దేవాలయాలు కూడా పూర్వం ఇక్కడ ఉండేవని చెప్తూ ఉంటారు. సరస్వతీ దేవి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం నాడున అమ్మవారికి విశేషమైన పూజ నిర్వహిస్తారు. విజయదశమి నాడు అష్టోత్తర శతలక్షణ అభిషేకం జరిపి అమ్మవారికి వివిధ విశ్లేషణ అలంకరణలు చేస్తారు. చండీ హోమం ఇక్కడ మరో ప్రత్యేకత. ఈ అద్భుతమైన ఆలయం సికింద్రాబాద్ కు 48 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిత్యం తామర పువ్వులతో పూజించే శ్రీ సరస్వతీ దేవి క్షేత్రం. సో ఇక్కడ టైమింగ్ వచ్చేసి 8 నుంచి 1 వరకు ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 8 వరకు అయితే ఉంటుంది. శుక్రవారం నాడైతే చాలా మంది అయితే ఉంటారు. అప్పుడు 8 నుంచి 2 వరకు అయితే ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి 8 వరకు అయితే ఉంటుంది. టైమింగ్స్ అయితే ఇవి. మనం వచ్చి కూర్చేసారు, కూర్చొని అయితే కూర్చున్నాం. ఇదేందో మరదల మనకి. ఇప్పుడు నేను కూర్చున్నది ఇక్కడే అనమాట. ఎవరు చూడలేదు, చూస్తే ఏమన్నట్టున్నాం మరి. సో నేను అనుకున్న పని అయితే అయిపోయింది. కాకపోతే దర్శనం అయితే కాలేదు. మనం 2 కాదు 3.5 అయింది. అప్పుడు అందుకే మూసేశారు. ఫుల్ ఎండలు ఉండే. ఎక్కడ చూడు నడుచుకుంటూ పోతుంటే కాళ్ళు కాలుతుండే. సో ఈ వీడియో ఇంత గైస్. దీనికి పార్ట్ 2 ఉంది. అందులో ఇంకొక టెంపుల్ చూపిస్తా. అట్నే మా ఊరికి పోయేది చూపిస్తా. మా అక్క వాళ్ళ రియాక్షన్స్ అయితే చూద్దాం. ఇంత ముందుకు వీడియో చూడకపోతే చూడండి. ఎందుకంటే మా అక్క ఎంగేజ్మెంట్ ఉండే. ఇంత ముందుకి ఎంగేజ్మెంట్ పోయినా కానీ మా అక్కని కలవలేదు. సో ఇప్పుడు మా అక్క తెలియకుండా చూద్దాం, రియాక్షన్స్ ఏందో చూద్దాం మరి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లాస్ట్ చెప్పేసి ఏంటంటే ఈ వీడియో ఇంత గైస్.